Shona. Chudaka. నమస్కారం. నా పేరు బొబ్బేపల్లి సురేష్ నాయుడు, సర్వేపల్లి నియోజకవర్గ జనసేన పార్టీ. 2024 ఎన్నికలలో కూటమి ప్రభుత్వం గెలవాలని సర్వేపల్లి నియోజకవర్గంలో కూడా కూటమి అభ్యర్థి అయినటువంటి సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి గారు అత్యధిక మెజారిటీతో గెలవాలని ఆనాడు ఏదైతే 2024 జనవరి 7వ తారీఖున సర్వేపల్లి నియోజకవర్గంలోని 5 మండలాల్లో 220 కిలోమీటర్లు 11 పుణ్యక్షేత్రాలను సందర్శించుకుంటూ పాదయాత్ర కొనసాగించడం జరిగింది. ఏదైతే ఈశాన్యంలో ఉన్నటువంటి మన శివయ్య దగ్గర నుంచి మొదలైనటువంటి తోటపల్లి గూడూరు మండలం నుంచి మొదలైనటువంటి పాదయాత్ర మనుగోలు మండలంలో ఏదైతే కొలనకుదురు అమ్మవారి దేవస్థానం దగ్గర ఆనాడు కూటమి ప్రభుత్వాన్ని గెలిపించేటువంటి శక్తి సామర్థ్యాలు ప్రజల్లో మార్పు తీసుకొచ్చే విధంగా ఆ తల్లి ఇవ్వాలని చెప్పి ఆ పాదయాత్రలో భాగంగా ఆ రోజు మేము ఇక్కడ పొంగిస్తామని చెప్పి మొక్కుకోవడం జరిగింది. ఆ తల్లి దయ వల్ల కూటమి ప్రభుత్వం గెలవడం, సర్వేపల్లి నియోజకవర్గంలో కూడా సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి గారు అత్యధిక మెజార్టీతో గెలవడం మాకు నిజంగా ఆనందం వేసింది. మా కష్టానికి, మా శ్రమకి ఏదైతే ప్రజలందరూ కూడా దీవెనలు ఇవ్వడంతో నిజంగా కూటమి ప్రభుత్వం గెలవడం, ప్రజాస్వామ్యాన్ని కాపాడే విధంగా పరిపాలన కొనసాగడం, ప్రజాప్రభుత్వం ఇది మంచి ప్రభుత్వం అని చెప్పి ప్రజల్లో కూడా మంచి గుర్తింపు రావడం జరిగింది. అదేవిధంగా మా అధినేత జనసేనాని పవన్ కళ్యాణ్ గారు ఆయన స్టేట్ లీడర్ కాదు, సెంట్రల్ లీడర్. స్టేట్లోనే ఒక చక్రాన్ని తిప్పే విధంగా రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం గెలవడం కోసం ఆయన వంతు ఆయన జన సైనికులందరినీ కూడా నిస్వార్థంగా నడిపించి కూటమి ప్రభుత్వంలో కీ రోల్ మోడల్గా నిలిచినటువంటి మా అధినేత పవన్ కళ్యాణ్ గారు నిజంగా ఆయన యొక్క శక్తి సామర్థ్యాలతో కూటమి ప్రభుత్వం గెలవడం మాకు ఎంతో ఆనందంగా ఉంది. కాబట్టి ఈరోజు ఆ తల్లికి పొంగలు పొంగిచ్చే కార్యక్రమాన్ని ఇక్కడ ఏర్పాటు చేశాం. ఆనాడు పాదయాత్రలో భాగంగా శ్యామ అనుకోకుండా మా జనసేన పార్టీ నుంచి మహిళా ప్రెసిడెంట్గా ఏదైతే గుమ్మినేని వాణి భవాని గారు 5 మండలాల్లో కూడా మాతో పాటు పాదయాత్ర చేయడం జరిగింది. అదేవిధంగా మనుబోలు మండలంలో కూడా మా కంటేపల్లి సుధాకరణ గారు, అదేవిధంగా పినిసిటి మల్లికార్జున్ మా సోదరుడు అందరూ కూడా వాళ్ళందరి సహాయ సహకారాలతో ఈ 5 మండలాల్లో కూడా 220 కిలోమీటర్లు పాదయాత్ర చేయగలిగినట్టే వాళ్ళందరి సపోర్టు, వాళ్ళందరి మద్దతు, మీడియా మిత్రుల సహకారంతో పాదయాత్ర చేశాం. ఆ భగవంతుడి దయ వల్ల కూటమి ప్రభుత్వాన్ని గెలిపించుకున్నాం. ఈరోజు రాష్ట్రం సుభిక్షంగా పరిపాలన అభివృద్ధి దిశలో ముందుకు వెళ్తుందంటే నిజంగా ఆ భగవంతుడి యొక్క చలవే. కాబట్టి ఆ తల్లికి ఈరోజు మేము మొక్కుబడి తీర్చుకోవడానికి ఇక్కడికి రావడం జరిగింది.